హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఏంటో ఫ్లవర్స్ పట్టుకొని గిరిగిరా తిరిగేస్తున్నాను అనుకుంటున్నారా? ఈ రోజు అయితే మా నాన్నమ్మ వాళ్ళ గార్డెన్ టూర్ అయితే చేయాలనుకున్నాను. సో ఆ గార్డెన్ లో ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటి అని మీరు కూడా చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. Please like, share and subscribe Jasmine Smiley. సో ఇది మా ఇంటి ఫ్రంట్ సైడ్ గార్డెన్. నేను హైదరాబాద్లో ముందే అనుకున్నాను స్టార్ట్ అయ్యేటప్పుడు. మా ఇంటికి వెళ్ళిన తర్వాత గార్డెన్ టూర్, ఇంకా మా నాన్నమ్మ చేతి దొండకాయ పచ్చడి వీడియో ఎలా అయినా చేయాలని. ఎందుకంటే మా నాన్నమ్మ దొండకాయ పచ్చడి చాలా బాగా చేస్తుంది. అలానే మా నాన్నకి మొక్కలు అంటే చాలా ఇష్టం. రకరకాల మొక్కలు ఉంటాయి. సో అది 2 వీడియో చేద్దాం అనుకున్నాను, నాకు పాసిబుల్ అవ్వలేదు. ఇంకా గార్డెన్ టూర్ అయినా కంపల్సరీ చేయాలని చెప్పి మార్నింగ్ నుంచి వర్షం పడుతున్నా, ఇంకా వర్షం ఆగగానే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. సో ఇది మా ఇంటి ఫ్రంట్ సైడ్ ఉన్న క్రిస్మస్ ట్రీ. నేను హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నప్పుడు ఇంటర్ ఎండింగ్లోనే ఎప్పుడైతే ఈ చెట్టు అయితే వేసింది, చాలా బాగుంటుంది. గేట్కి ముందు ఉంటుంది ఫ్రంట్ సైడ్, ఒక సైడ్ క్రిస్మస్ ట్రీ, ఇంకోవైపు గోరింటాకు చెట్టు ఉంటుంది. గోరింటాకు మీలో ఎంతమందికి ఇష్టం? ఇప్పుడు ఆషాఢం కూడా, ఆషాఢంలో గోరింటాకు చాలా మంది పెట్టుకుంటారు. మీరు ఎంతమంది పెట్టుకుంటారో కామెంట్ కూడా చేయండి. ఇది వచ్చేసి వరజాజుల చెట్టు. ఇంకా చాలా చెట్టు నిండా పువ్వులు పూస్తూనే ఉంటాయి. ఇంకా మా నాన్నమ్మ వచ్చిన కాడ నుంచి నాకు కట్టిస్తూనే ఉంది, నేను పెట్టుకుంటూనే ఉన్నాను. ఇది వచ్చేసి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే చూడండి, నా పేరు జాస్మిన్, ఆ ఫ్లవర్స్ కూడా జాస్మిన్ ట్రీ అనమాట, మల్లెపూల చెట్టు. నా పేరు మల్లెపువ్వు, అది మల్లెపువ్వు అని చెప్తున్నాను. ఇది బంతి పువ్వులు. ఇది ఇప్పుడు వీడియో కాదు, బంతి పువ్వుల సీజన్లోని వీడియో నేను ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు బంతి చెట్లు లేవు, ప్రజెంట్ అయితే వేయలేదు. ఇప్పుడు బంతి పువ్వుల సీజన్ కాదు కనుక. అప్పుడు చూడండి, ఇప్పుడు సీజన్ అయినప్పుడు ఎన్ని పువ్వులు పూసాయి, చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా మా నాన్న ఫ్రంట్ సైడ్ అన్ని బంతి పువ్వుల చెట్లే వేస్తుంది, బాగుంటాయి, పువ్వులతో భలే ఉంటుంది. అది గులాబీ చెట్టు చాలా అంటే చాలా పువ్వులు పూసేదానికి కూడా. ఇది దోసపాదో ఆనపాదో నాకు గుర్తులేదు. నానమ్మ లేదు, నాకు అడుగుదాము అదేంటని చెప్తామనేసి, అదేంటి అని క్లారిటీగా అడుగుదామంటే నానమ్మ లేదు అక్కడ. సో దోసపాదో ఆనపాదో అనుకుంటా, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవన్నీ క్రోటాన్స్ అనమాట, డిఫరెంట్ క్రోటాన్స్ వేసింది. ఇది పచ్చిమిర్చి చెట్టు, ఇదిగోండి, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రోటాన్. అక్కడ చామంతి చెట్లు కూడా ఉన్నాయి చూసారా, కాకపోతే పువ్వులు లేదానికి. ఇది జాస్మిన్. చూసారా ఎన్ని కరివేపాకు చెట్లు ఉన్నాయో. ఇంకా బ్యాక్ సైడ్ కూడా చాలా చెట్లు ఉన్నాయి, కరివేపాకు చెట్లు. మా నాన్నమ్మ ఎలాంటి చెట్లు ఉన్నాయి కదా అని చెప్పి కరివేపాకు పొడి చేసింది. వేడివేడి అన్నంలో నెయ్యేసి కరివేపాకు పొడితో కలిపెట్టింది, చాలా బాగుంది. నేను ఆ రెసిపీ మీకు కంపల్సరీ షేర్ చేస్తాను త్వరలో. కరివేపాకు పొడితో తింటే మన హెయిర్ కూడా చాలా గ్రోత్ ఉంటుంది అనమాట, హెయిర్ కూడా మంచిది. ఇది ఇంకో టైప్ క్రోటాన్ అనమాట. ఇది ఏదో మొక్క అందానికి వేసింది, బాగున్నాయి చిన్న చిన్న ఫ్లవర్స్, అది బాగున్నాయి చాలా. నేను ఇలా వీడియో తీస్తున్నప్పుడు మా అప్పు అండ్ చరణ్ వచ్చారు, ఇంకా వాళ్ళతో ముచ్చట్లు పెట్టేశాను. ఇదిగోండి, మీకు చెప్పాను కదా మా చెట్టుకి పువ్వులు చాలా పూసాయని, అవి కడుతుంది మా నాన్నమ్మ. ఇవన్నీ క్రోటన్స్. అక్కడ కలబంద కూడా వేసాము, కలబంద కూడా హెయిర్కి ఇంకా చాలా వాటికి మంచిది, కానీ ఏమి యూజ్ చేయం, బట్ బాగుంటుందని ఫ్రంట్ సైడ్ వేసింది అంతే. జస్ట్ పూల దాగున్న పళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం. ఈ ఫ్లవర్స్ పేరు ఏంటో తెలియదు, కానీ దేవుడి దగ్గర పెడితే చాలా అందంగా ఉంటాయి. అలానే చెట్టుకు కూడా బాగుంటాయి, అందంగా ఫుల్గా వస్తాయి. మొక్కకి ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఇవి ముద్దబంతి పువ్వులు, రోజ్మెరీ. ఇప్పుడు యాక్చువల్గా రోజ్మెరీ వాటర్ చేసుకుంటున్నారు కదా, దీంతోనే చేస్తున్నారు. అది హెయిర్ బాగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. అది నేను మీకు త్వరలో షేర్ చేస్తాను, అది చాలా బాగుంటుంది, ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. మేము ఇది ఇంకా లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చాను. అక్కడ చూడండి జామ చెట్లు 2 ఉన్నాయి, ఇంకా అదిగోండి చిన్న చిన్న కాయలు ఉన్నాయి జామ చెట్టుకి. ఇది మందార చెట్టు, మందార పువ్వులు మార్నింగ్ ఆల్రెడీ తెంపేసింది, సో లేవు మందార పువ్వులు దానికి. అవన్నీ కరివేపాకు చెట్లు. ఇది అరటి చెట్టు కాదు, కొబ్బరి చెట్టు. ఇది వచ్చేసి కనకాంబరం చెట్టు అనమాట. యాక్చువల్గా ఇక్కడ చాలా మొక్కలు ఉండేవి, అదిగోండి అటు సైడ్ కరివేపాకు మొక్కలు ఉన్నాయి కదా, కరివేపాకు మొక్కలు ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఇంకా మల్లెపూ చెట్లు చాలా ఉండేవి, కాకపోతే మల్లెపూ చెట్లు, ఇవి కనకాంబరాలు, ఇంకా చాలా చెట్లు ఉండేవి. కాకపోతే నానమ్మ ఇప్పుడు వర్షాలు పడతాయి కదని చెప్పి 2-3 అలా ఉంచేసి మిగతా అన్ని తీసేసింది అనమాట. ఇది చూసారా, రెడ్ కలర్ది ఫ్లవర్స్ ముద్దుగా పూస్తాయి, భలే ఉంటాయి ఇవి. ఈ చెట్టు పేరు నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అయితే ఏం చేసిందంటే కొన్ని చెట్లన్నీ తీసేసింది, ఇప్పుడు వర్షాలు పడతాయి కదా, ఇవి కూరగాయ విత్తనాలు ఇవన్నీ వేస్తుంది అనమాట. టమాటాలు, బెండకాయలు, వంకాయలు ఇవన్నీ వేస్తుంది. సో ఏ సీజన్కి తగినట్టు అలా వేస్తుంది. వీళ్ళేమో వాటర్తో ఆడుకుంటూనే ఉన్నారు, వాటర్ జల్లుతూనే ఉన్నారు వచ్చినప్పటి నుంచి. ఇంకా అలా నాతో పాటు నేను వీడియో తీస్తున్నాను కదా, నాతో పాటు అలా వీళ్ళు కూడా మొత్తం తిరుగుతున్నారు. సో ఇది మా ఇంటి పైనుంచి వ్యూ అనమాట. ఇది మా ఇంటికి లెఫ్ట్ సైడ్ వ్యూ, ఇదంతా బ్యాక్ సైడ్ గార్డెన్ చూపించాను కదా, అది. మా ఇంటి పక్కనే చెరువు ఉంది చూసారా, ఆ చెరువు పేరు వచ్చేసి సూరా చెరువు అనమాట.
ఎంత ప్రశాంతంగా ఉందో కదా. పల్లెటూరులో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఏ ట్రాఫిక్ సౌండ్ లేకుండా ఏమీ లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది కదా. అక్కడ కాకి గూడు ఉంది. నేను దాన్ని జూమ్ చేయగానే కాకి వెళ్ళిపోయింది ఫాస్ట్గా. కానీ మనం ఏదో ఒక సిచ్యువేషన్లో మన పల్లెటూరుని వదిలేసి టౌన్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. బికాజ్ జాబ్స్ వల్ల లేకపోతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం. బట్ సడన్గా ఊరు వచ్చేటప్పుడు ఆ ఫీలింగే వేరు ఉంటుంది. ఆ ప్రశాంతత, చుట్టుపక్కల అందరం కలిసి కూర్చొని మీటింగ్స్ పెట్టుకోవడం చాలా బాగుంటుంది. ఈ కోడి పేరు వచ్చేసి రాణి. మాదే ఆ కోడి. మాకు యాక్చువల్గా ఒక కుక్క ఉండేది, దాని పేరు నాని. అది చనిపోయింది. నాకు అదంటే చాలా ఇష్టం. అయితే నేను ఈసారి ఇంటికి వచ్చిన తర్వాత నాన్నమ్మ రాణి రాణి అని పిలుస్తుంది. ఎవరా ఈ రాణి అని చూస్తే మా కోడి. మా కుక్కకి నాని అని పేరు పెట్టింది. మా నాన్నమ్మే కోడికి కూడా నాన్నమ్మే పేరు పెట్టింది రాణి. ఇంకా 2 కుక్క పిల్లలు ఉన్నాయి. ఇజ్జి, వాటి పేరు ఏంటి తెలుసా? ఇజ్జి బుజ్జి. కాకపోతే మేము పెంచుకోవట్లే, కొంచెం పక్కన ఉన్నాయి. ఆ సైకిల్ వచ్చేసి ఇప్పుడు వచ్చారు కదా అబ్బాయి, అందులో ఒక అబ్బాయి ఇచ్చారని తంది. సో ఆ కాకి చూడండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాలింది. వీళ్ళు వస్తున్నప్పటి నుంచి ఒకటే కామెడీ చేస్తున్నారు, కొట్టుకుంటున్నారు, కాసేపు ఏమో నవ్వుకుంటున్నారు, ఏం జోకులు వేసుకుంటున్నారు, సెటైర్లు వేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ క్వశ్చన్ తెలుసా? ఈ పక్కన ఉంది కదా, అది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. ఆ పక్కన ఉన్నది మా తాతయ్య వాళ్ళ బ్రదర్ హౌస్. కొంచెం అటు సైడ్ బ్లూ కలర్ ఉంది. అక్కడేమో మా తాతయ్య వాళ్ళ సిస్టర్ది. ఆ చివాన్ ఉంది, అది కూడా మా తాతయ్య వాళ్ళ సిస్టర్ది. దాని ఫ్రంట్లో ఉంటుంది, అది మా తాతయ్య వాళ్ళ బ్రదర్ది. కొంచెం ఆ పక్క వీధికి వెళ్తే అక్కడ మా తాతయ్య వాళ్ళ అమ్మగారి హౌస్ అనమాట. అంటే మా తాతగారి హౌస్ అక్కడ. ఇంకా రిలేటివ్స్ అందరు ఇక్కడే ఉన్నారనమాట. సో ఊళ్ళో వచ్చినప్పుడు ఏదైనా ఫెస్టివల్స్కి వాటికి వచ్చినప్పుడు అందరం కలుస్తాం. భలే ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే. మీరు కూడా అలా ఎంతమంది ఇలా ఊరు వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు? మీలో ఎంతమందికి పల్లెటూరు అంటే ఇష్టం? అలానే మీలో కూడా మొక్కలు బాగా పెంచేవాళ్ళు, మొక్కలంటే ఇష్టమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ నాన్నమ్మలు కానీ మీ అమ్మలు కానీ మీకు కూడా ఇష్టం ఉండొచ్చు కదా. సో నాకు కూడా ఇష్టమే ఫ్లవర్స్ అంటే, మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. కానీ టౌన్స్లో ఇంత స్పేసెస్గా అయితే మనకు ఉండదు. నేను పెంచుతున్నాను బాల్కనీలో. ఏదో ఒక రోజు ఆ టూర్ కూడా చేస్తాను. నేను అన్నీ కొంచెం సింపుల్గా ఒక్కొక్క డిఫరెంట్ అయితే పెంచుతున్నాను. మీకు ఆ టూర్ కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే మా నాన్నమ్మ పెంచుతున్న ఈ మొక్కలు, తర్వాత నేను చూపించిన ఈ టూర్ అంతా మీకు ఎలా అనిపించిందో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.